నా 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 తీసుకున్నా గెలుస్తున్నావు చెప్పాను కదా సర్వే చేయించాను నాన్న దాదాపుగా పూర్తిగా వస్తుంది. ఇక ఓ యొక్క 10 ఈవీఎంలు అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లు కొన్ని లెక్కించవలసి ఉంది. దాదాపు ఇప్పటికే 35,000కి కొంచెం అటు ఇటుగా 35,000కి కొంచెం అటు ఇటుగా నాకు రూరల్ ప్రజలు మెజార్టీ ఇవ్వటం జరిగింది. కౌంటింగ్ పూర్తయిన తర్వాత అన్ని విషయాలు కూడా మీతో మాట్లాడతాను. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు. ఎందుకంటే జగన్ గారు ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగారు. అందుకే ఆ ఒక్క అవకాశం ఇచ్చేశారు. ఇక జగన్ గారికి ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇప్పుడే కాదు శాశ్వతంగా రాజకీయంగా జగన్ గారికి ఇంకా అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రజలు నిర్ణయించి సర్వనాశనమైన రాష్ట్రాన్ని అన్ని రకాల బాగు చేయాలంటే అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, సంక్షేమం, ఏకైక రాజధాని అమరావతి ఇవన్నీ సాధ్యం కావాలంటే అనుభవజ్ఞుడైన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా, అది నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు భావించారు. అందుకే తెలుగుదేశం పార్టీ కూటమికి ఘన విజయాన్ని మొత్తం అందించారు. ఈ విషయాన్ని ఈరోజు వాస్తవమైంది. నాకు చాలా సంతోషం. ఎందుకంటే 16 నెలలుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం, రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీ పడలేక అధికారాన్ని వదులుకొని 16 నెలల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగి అధికారాన్ని వదులుకొని తెలుగుదేశం పార్టీలోకి ఆనాడు నేను రావడం జరిగింది. ఆ వచ్చిన రోజే నేను స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉంది. ఏదైతే ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో, లేదా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో, లేదా రాజధాని విషయంలో, కక్ష సాధింపుల విషయంలో ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ ప్రజా సునామీ రాబోతుంది. ఆ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుంది. 160 సీట్లతో ప్రతిపక్షం గెలుస్తుందని 16 నెలల ముందే చెప్పా. అది దేవుడి దయ వల్ల, ప్రజల దయ వల్ల నిజమైంది. అందుకు అందరికీ ధన్యవాదాలు.